ఏదో ఈ రోజు కోసం కాకుండా గురూజీ గారు ఏవైతే నేర్పుతారో ఆ యోగాలో భాగంగా అవన్నీ కూడా మీరు కూడా ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. చాలా రోగాలు యోగా ద్వారా నయమవుతున్నాయి. గొప్ప గొప్ప డాక్టర్స్ నయం చేయలేనటువంటి వ్యాధులు కూడా యోగా ద్వారా నయమవుతున్నాయి. యోగా అనేటువంటిది ఒక మతానికి సంబంధించినది కాదు, గుర్తుపెట్టుకోండి. యోగా అనేటువంటిది ఒక మతానికి సంబంధించింది కానే కాదు. ఇది ఒక లౌకిక పరమైనటువంటి యోగా. అన్ని మతాలు, కులాలు, ఎటువంటి భేషజాలు లేకుండా అందరూ కూడా దీన్ని చేయవచ్చు. అర్థమైందా? యోగా అనేటువంటిది ఒక శాస్త్రం. ఇవాళ గవర్నమెంట్ కాలేజెస్లో, మెడికల్ కాలేజెస్లో కూడా ఎంబీబీఎస్ లాగానే 4 years కోర్సు యోగా కూడా ఉంది. యోగా కోర్సు, యోగా చేస్తే డాక్టర్ కూడా అవ్వచ్చు, యోగా డాక్టర్. సరే, ఈ యోగా దినోత్సవం అనేటువంటి దానికి ఎందుకు జూన్ 21నే పెట్టారు అనేటువంటి దానికి మాస్టర్ చెప్పారు. జూన్ 21వ తేదీన అత్యధిక వేడి ఉంటుంది భారతదేశంలో. ఇప్పుడు లేదు కదండి అనొచ్చు మీరు, మేఘావృతమై ఉంది కనుక ఆకాశం ఇప్పుడు మనకు వేడి లేకపోవచ్చు. కానీ కర్కట రేఖ మీద సూర్యకిరణాలు నిటారుగా పడతాయి ఈరోజు. ఏంటమ్మా? కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీద సూర్యకిరణాలు నిటారుగా పడతాయి. ఆ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేటువంటిది భారతదేశం మధ్య గుండా పోతుంది కనుక సూర్యకిరణాలు కర్కట రేఖ మీద నిటారుగా పడ్డం మూలంగా భారతదేశం చాలా వేడిగా ఉంటుంది ఈరోజు. యోగా ద్వారా ఆ వేడిని కూడా తగ్గించగలం. అది కూడా ఈవేళ ఉదయం మాకు ఒక ఆసనం ద్వారా చెప్పారు. శరీరంలో ఉండేటువంటి అత్యధిక వేడిని ఏ విధంగా బయటికి పంపించాలనేది ఒక చిన్న ఆసనం. ఈరోజు దేశ ప్రజలందరికీ ప్రభుత్వ కళాశాలలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు చదివేటువంటి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, అలాగే వెలుగు సిబ్బందికి, అదేవిధంగా ఎండిఓ ఆఫీస్ సిబ్బందికి అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు ఉదయం 7 గంటలకు టెన్షన్గా అందరూ వచ్చి ఈ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఈ జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన వెంటనే తదనుగుణంగా అన్ని డిపార్ట్మెంట్స్ వచ్చి ఇక్కడ యోగా చేయడం జరిగింది. ఇది యోగా అనేటువంటిది ఒక యోగం. దీని ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించవచ్చు, జ్ఞానార్జన చేయవచ్చు. విద్యార్థులకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కొన్ని రకాల వ్యాధులు కూడా నిర్మూలన చేయవచ్చు. మానసిక ప్రశాంతత అనేటువంటిది యోగా ద్వారా వస్తుంది కనుక ఈ సందర్భంగా మరి దేశ ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి కూడా సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాష్ట్ర రథసారథులకు కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి అందరూ విచ్చేసి జయప్రదం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఈరోజు కొత్తూరులో ఏంటంటే యోగా డేని సెలబ్రేట్ చేసుకున్నాము. మన కొత్తూరు హెడ్ మాస్టరు, నెక్స్ట్ వెలుగు సభ్యులు మరియు మన పంచాయతీ ఎంప్లాయీస్ అందరూ కలిపి ఈరోజు మన కొత్తూరు గ్రౌండ్లో ఈరోజు మార్నింగ్ యోగా దినోత్సవం జరుపుకున్నాము. సో అందరూ చాలామంది అటెండ్ అయ్యారు. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా దీనిలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతటిని ఎవరంటే మన బీజేపీ, కొత్తూరు బీజేపీ మండల అధ్యక్షుడు మన నరసింహమూర్తి గారు ఆధ్వర్యంలో జరిగింది. సో దీనికి అందరూ వచ్చి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. అన్నిటికంటే ముఖ్యంగా మన నరేంద్ర మోడీ గారికి మన అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ యోగా ప్రాముఖ్యతను మరియు దాని ఉపయోగాలను మన ప్రపంచం మొత్తానికి తెలియజేసి దానికంటూ ఒక డేను నిర్దేశించి అది అందరు జనాల్లోకి వెళ్ళేటట్టుగా చేశారు. ఆయనకి అందరము మనం రుణపడి ఉన్నాము. మరియు మన యోగా అనేది మనకి ఎంత ఉపయోగపడుతుందో అందరికీ తెలిసిందే. అది ప్రతి రుగ్మతలను కూడా అది తీరుస్తుంది.
అది ప్రపంచం మొత్తం కూడా దాన్ని యాక్సెప్ట్ చేసింది. అది నిజంగా మనం ఒక భారతీయులుగా పుట్టి యోగా అనేది మన భారతదేశం